హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలి. ఈరోజు వీడియో వచ్చేసి అనపగింజల చేపల పులుసు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. జీలకర్ర మెంతులు ఈ విధంగా లైట్గా వేయించేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. ఫస్ట్ మెత్తగా పట్టేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి దాంట్లో పల్లీలు వేసేసాను. పల్లీలు కూడా ఒక రౌండ్ తిప్పుకొని వచ్చిన తర్వాత దాంట్లో వెల్లిపాయలు, అల్లము, కొంచెం ఉల్లిపాయ, ఆ తర్వాత వచ్చేసి పసుపు, కారం, ధనియాల పౌడరు ఈ విధంగా వేసేసిన తర్వాత మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసేసి మసాలా అనేది మెత్తగా పట్టేసుకోవాలి. కొన్ని వాటర్ వేసేసి మసాలా అనేది మెత్తగా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిపాయను కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి అనపగింజలు కూడా ఈ విధంగా మంచిగా శుభ్రంగా కడిగేసాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టేసి దాంట్లో కోపు సరిపడే ఆయిల్ వేసేసాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర బాగా వేగిపోయిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ విధంగా వేసేసి కోపు అనేది మంచిగా వేగనేయాలి. ఈ విధంగా మంచిగా ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసాను. కరివేపాకు కూడా బాగా చిటపటలాడు అంతవరకు మంచిగా చేసుకోవాలి. ఈ విధంగా కోపం అంతా మంచిగా వేగిపోయిన తర్వాత అనపగింజలు శుభ్రంగా కడిగి పెట్టుకొని ఈ విధంగా అనపగింజలు అనేది కోపలోనే మంచిగా కొంతసేపు వేగనేయాలి. ఈ విధంగా అనపగింజలు చేపల పులుసు అనేది వేడి అన్నంలోకి కానీ, రాగి సంగట్లకు కానీ, చపాతీలకు కానీ, దోశలకు కానీ అదిరిపోతుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మెత్తగా పట్టుకున్న మసాలా అనేది వేసేసి ఈ విధంగా మంచిగా కోపులోనే కొంతసేపు మంచిగా కలుపుతూ చేసుకోవాలి. మనకు పచ్చివాసన వెళ్ళి పులుసు అనేది టేస్ట్ అనేది మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు అనేది నానబెట్టుకొని ఈ విధంగా పిసికి వేసేస్తున్నాను. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత బాగా మసాలా, అనపగింజలు, చింతపండు పులుసు మంచిగా కలిసేటట్టు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఒక 2-3 టమాటాలు కూడా కట్ చేసి వేసేసుకోవాలి. టమాటాలు కూడా బాగా మంచిగా వేసేసిన తర్వాత మనకంగా ఉప్పు, కారం సరిపోకంటే కన్నా చూసి వేసుకోండి. ఈ విధంగా అనపగింజల చేపల పులుసు అనేది చాలా మంచిగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.